హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వార్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 మీరు ఇంకా చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని ముందుగా ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు కథలో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ లో సీజర్ క్యూబాని చంపేస్తాడు. క్యూబా వల్లే మళ్ళీ మనుషులకి ఏప్స్ కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అలాగే పీస్ఫుల్ గా బతుకుతున్న ఏప్స్ జీవితంలోకి మళ్ళీ మనుషులు ఎంటర్ అయ్యి మారణకాండని సృష్టిస్తారు. ఈ పార్ట్ 3 స్టార్ట్ అవగానే ఇక్కడ మనకి కొంతమంది సోల్జర్స్ అడవిలో వెళ్తూ కనిపిస్తారు. వీళ్ళతో పాటు కొన్ని ఏప్స్ కూడా ఉంటాయి. ఇంతకు ముందు ఈ ఏప్స్ క్యూబాతో కలిసి ఉండేవి. క్యూబా చనిపోయిన తర్వాత ఇవి ఈ సోల్జర్స్ తో కలిసే ఉంటున్నాయి. అలా ఆ ఏప్స్ సహాయంతో సోల్జర్స్ మొత్తం సీజర్ ఎక్కడైతే ఉంటాడో అక్కడి వరకు వస్తూ ఉంటారు. ఇలా సోల్జర్స్ కోసం పనిచేస్తున్న ఏప్స్ ని డాంకీస్ అని పిలుస్తూ ఉంటారు. అలా వీళ్ళు సీజర్ వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి రాగానే సీజర్ కి సంబంధించిన కొన్ని ఏప్స్ దూరంగా ఎవరైనా వస్తున్నారో అని చూస్తూ ఉంటాయి. అప్పుడే ఒక సోల్జర్ సీజర్ కి సంబంధించిన ఏప్స్ ని చూసేస్తాడు. అలా వెంటనే గన్ తో ఒక ఏప్ ని షూట్ చేస్తాడు. అలా బుల్లెట్ సౌండ్ వినగానే సీజర్ కి సంబంధించిన మొత్తం ఏప్స్ సోల్జర్స్ పై అటాక్ చేస్తాయి. నాన్ స్టాప్ గా బాణాలతో వీళ్లపై అటాక్ చేయడంతో అక్కడ పెద్దగా యుద్ధం జరుగుతుంది. దీంట్లో మొత్తం సోల్జర్స్ దాదాపు చనిపోతారు. అప్పుడే మనకి ఒక సోల్జర్ కనిపిస్తాడు. తన ప్రాణాలతో తప్పుకొని వాళ్ళ కల్నల్ కి కాల్ చేసి ఇక్కడ జరిగిన మొత్తం విషయాలు చెప్తాడు. కానీ ఆ లోపే అక్కడికి ఏప్స్ వచ్చి ఆ సోల్జర్ ని ఇంకా తనతో పాటు ముగ్గురు సోల్జర్స్ ని ఒక ఏప్ ని పట్టుకుంటాయి. ఈ ఏప్ పేరు రెడ్. అలా అందరిని పట్టుకొని వాళ్ళు ఉండే ప్లేస్ కి తీసుకువెళ్తారు. అలా అక్కడికి రాగానే ఆ సోల్జర్స్ ముందుకి సీజర్ వస్తాడు. ఆ సోల్జర్ పేరు ప్రీచర్. అప్పుడే సీజర్ తనతో అంటాడు, మేము మనుషులతో యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. క్యూబా అనే ఒక్కడు మొదలు పెట్టాడు. వాడిని నా చేతులతో చంపేశాను. ఇప్పుడు మనుషులతో యుద్ధాన్ని ఎవ్వరు కోరుకోవడం లేదు. అలాగే ఈ కారణం వల్లనే క్యూబాతో పనిచేసిన మొత్తం ఏప్స్ నాకు భయపడి మనుషులతో కలిసి పనిచేస్తున్నాయి. అంటే మీతో కలిసి పనిచేస్తూ మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాయి అంటాడు. అలా సీజర్ మాటలు వినగానే అక్కడే ఉండే రెడ్ అనే ఏప్ తనతో అంటుంది, నేను నీకు భయపడి మనుషులతో కలవలేదు. కల్నల్ చాలా ప్రమాదకరమైన వాడు, చాలా గొప్పవాడు. తను తలుచుకుంటే మొత్తం ఏప్స్ జాతినే నాశనం చేయగలడు. అందుకే ముందు జాగ్రత్తగా వాళ్ళతో కలిసిపోయాను అంటాడు. ఆ మాట వినగానే సీజర్ కి చాలా కోపం వస్తుంది. మిగతా ఏప్స్ తో అంటాడు, వీన్ని బంధించండి అని. మిగతా సోల్జర్స్ మాత్రం మళ్ళీ గుర్రాలపై కూర్చోబెట్టి తిరిగి వెనక్కి పంపించేస్తారు. నిజానికి సీజర్ మనుషులతో యుద్ధాన్ని కోరుకోడు. అందుకే ప్రాణాలతో సోల్జర్స్ ని పంపించేస్తాడు. తర్వాత గాయపడిన మొత్తం ఏప్స్ నది దగ్గరికి వచ్చి వాళ్ళ గాయాల్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అందులో ఒక ఏప్ అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఈ ఏప్ నే రెడ్ ని బంధించమని చెప్పింది. కానీ ఆ ఏప్ సీజర్ వాళ్ళతో చెప్తుంది, నేను బంధించడానికి వెళ్ళినప్పుడు రెడ్ నాపై అటాక్ చేసి ఇక నుంచి పారిపోయాడు అని. అంతలో సీజర్ కొడుకు కూడా అక్కడికి వస్తాడు. సీజర్ కొడుకు తన దోస్తు ఇద్దరు కలిసి చాలా దూరం ప్రయాణం చేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఏప్స్ సేఫ్ గా ఉంటాయో అని ప్లేస్ ని వెతకడం కోసం వెళ్లి ఉంటారు. అలా సీజర్ కొడుకు ఒక మ్యాప్ ని చూపిస్తూ, మేము ఒక ప్లేస్ ని చూసాం, అక్కడైతే మొత్తం ఏప్స్ సేఫ్ గా ఉండొచ్చు అంటాడు. అక్కడే ఒక వైట్ ఏప్ ఉంటుంది. దాని పేరు వింటర్. అది సీజర్ తో అంటుంది, ఇక్కడికి వెళ్ళాలంటే మనం వెంటనే ఇప్పటికిప్పుడే బయలుదేరాలి అని. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది. అందుకే మనం ముందు జాగ్రత్తగా వెళ్లిపోవాలి అంటాడు. కానీ సీజర్ మాత్రం సరైన టైం రాగానే నేనే చెప్తాను, అప్పటి వరకు అందరూ కామ్ గా ఉండండి అంటాడు. తర్వాత నైట్ కి సీజర్ ఒక్కడే నది దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడే తనకి అటు పక్క నుంచి కొన్ని లైట్ వెలుగులు కనిపిస్తాయి. వెంటనే ఆ నది దగ్గరికి వెళ్ళగానే అప్పుడు తనకి కొన్ని తాడులు కూడా కనిపిస్తాయి. దాంతో తను అర్థం చేసుకుంటాడు, కర్నల్ మనుషులు ఇక్కడికి వచ్చేశారు అని. అలా వెంటనే మిగతా ఏప్స్ దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఉండమని అందరికి చెప్తాడు. కానీ ఆలోపే మొత్తం కల్నల్ మనుషులు అక్కడికి వచ్చేస్తారు. అలా ఏప్స్ కి మళ్ళీ కల్నల్ వాళ్ళకి మధ్య అదిరిపోయే ఫైట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏప్స్ మొత్తం సోల్జర్స్ ని చంపేస్తారు. కానీ లాస్ట్ కి సీజర్ కి తన వైఫ్ ఇంకా తన పిల్లలు గుర్తుకు వస్తారు. వెంటనే పరిగెట్టుకుంటూ తన వైఫ్ ఉన్న ప్లేస్ కి రాగానే అక్కడ కల్నల్ కనిపిస్తాడు. కల్నల్ సీజర్ వైఫ్ ని తన పెద్ద కొడుకుని చంపేసి ఉంటాడు. తన పెద్ద కొడుకుని చూసి సీజరే అనుకుని కల్నల్ చంపేసి ఉంటాడు. అలా తన ఫ్యామిలీ కళ్ళ ముందు చనిపోయి పడి ఉండడం చూసి సీజర్ కి పిచ్చి
కోపం వస్తుంది. వెంటనే కల్నల్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ పక్కలో ఉన్న తాడ్ ని పట్టుకొని కల్నల్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తర్వాత సీజర్ మళ్ళీ తన భార్య డెడ్ బాడీ దగ్గరికి వస్తాడు. అక్కడే తన చిన్న కొడుకు రాళ్ల వెనక దాక్కుని కనిపిస్తాడు. ఆ తర్వాత మొత్తం ఏప్స్ వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి బయలుదేరుతూ ఉంటారు. ఒక్క ఏప్ తప్ప, అదే వింటర్. వింటర్ సీజర్ కి చాలా నమ్మకమైన ఏప్. కానీ ఇప్పుడు అన్ని ఏప్స్ కి అనిపిస్తుంది వింటర్ మనుషులకి లొంగిపోయి కల్నల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాడు అని. అందుకే సీజర్ తన కొడుకు దోస్తో అంటాడు, మీరు చూసిన సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడికి మొత్తం ఏప్స్ ని తీసుకొని వెళ్ళు. నేను మాత్రం కల్నల్ వెనక వెళ్ళబోతున్నాను. నా కొడుకు నా భార్య చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి అంటాడు. అప్పుడే సీజర్ దోస్తు ఇంకా 2 చింపాంజీలు కూడా తన వెంట రావడానికి రెడీ అవుతాయి. అలా నలుగురు కలిసి అక్కడి నుంచి కల్నల్ కోసం బయలుదేరుతారు. అలా మధ్యలో వెళ్తున్నప్పుడు వీళ్ళకు ఒక ఇల్లు కనిపిస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి కూడా కనిపిస్తాడు. తను గన్ తీసి వీళ్ళని షూట్ చేసే లోపే సీజర్ వాడిని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత నలుగురు కలిసి ఆ ఇంట్లోకి వెళ్తారు. కానీ ఆ ఇంట్లో ఎవ్వరు కనిపించరు తనకి. అలా కొంతసేపు వెతికిన తర్వాత సీజర్ దోస్త్ కి అక్కడ ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాప మాట్లాడలేదు. అప్పుడే సీజర్ దోస్తు ఈ పాపను కూడా మనతో పాటు తీసుకువెళ్దాం అంటాడు. కానీ సీజర్ మాత్రం చంకలో పిల్లగా ఈ పిల్లెందుకు, అస్సలు తీసుకువెళ్ళకూడదు అనుకుంటాడు. కానీ తన దోస్తు మారిస్ అంతగా చెప్పడంతో ఇక తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ నలుగురు కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర వీళ్ళకి సోల్జర్స్ కి సంబంధించిన క్యాంప్ కనిపిస్తుంది. అలా సీజర్ ఆ క్యాంప్ దగ్గర చూడగానే అక్కడ వీళ్ళకి వింటర్ అనే ఏప్ కనిపిస్తుంది. ఈ ఏపే సీజర్ కి నమ్మకంగా ఉండేది. కానీ తన భార్య కూతురు చనిపోయిన దగ్గర నుంచి వింటర్ అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. అప్పుడే సీజర్ వాళ్ళు సోల్జర్స్ కి తెలియకుండా వింటర్ దగ్గరికి వెళ్తారు. వింటర్ సీజర్ వాళ్ళని చూడగానే చాలా భయపడుతుంది. వెంటనే మొత్తం చెప్పేస్తుంది, ఇక్కడ కల్నల్ లేడు, ఇంతకు ముందే తను ఇక్కడ నుంచి బయలుదేరాడు, తను ఇంకా కొంతమంది సోల్జర్స్ ని తీసుకురావడం కోసం బయలుదేరాడు అంటుంది. అప్పుడే సీజర్ అంటాడు, నేను నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. కానీ నువ్వు ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కి మనం ఉన్న ప్లేస్ గురించి కల్నల్ కి ఎందుకు చెప్పావు అంటాడు. దానికి వింటర్, నాకు కల్నల్ మాట ఇచ్చాడు, మనం ఉన్న ప్లేస్ గురించి తనకి చెప్తే నన్ను ప్రాణాలతో వదిలేస్తానని, అందుకే మనం ఉన్న ప్లేస్ గురించి చెప్పేశాను అంటాడు. ఆ మాట వినగానే సీజర్ కి పిచ్చ కోపం వస్తుంది. పిచ్చన కొడుక, నీ వల్లే నా భార్య కొడుకు చనిపోయారు అంటాడు. అప్పుడే టెంట్ పక్కన ఇద్దరు సోల్జర్స్ కనిపిస్తారు. వాళ్ళని వింటర్ లోపలికి పిలవాలి అనుకుంటుంది హెల్ప్ కోసం. కానీ ఆ లోపే సీజర్ వాళ్ళు వింటర్ అరవకుండా పట్టుకుని సీజర్ తనని చంపేస్తాడు. తర్వాత మార్నింగ్ అవ్వగానే అక్కడ ఉన్న మొత్తం సోల్జర్స్ ఇంకో ప్లేస్ కి బయలుదేరుతారు. అంటే ఒక మంచు ప్రదేశానికి వస్తారు. వాళ్ళని ఫాలో చేస్తూ సీజర్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అలా సగం దూరం రాగానే సడన్ గా వీళ్ళ పైకి ఫైర్ జరుగుతుంది. దాంతో సీజర్ వాళ్ళు ఒక ప్లేస్ లో వెళ్లి దాక్కుంటారు. నిజానికి సీజర్ వాళ్ళపై కాదు ఫైర్ జరిగింది, ఇంకో వేరే వాళ్ళపై ఫైర్ జరుగుతూ ఉంటుంది. అలా కొంతసేపటికి సోల్జర్స్ అక్కడ నుంచి వెళ్లిపోగానే సీజర్ ఇంకా తన వాళ్ళు ఆ ఫైరింగ్ జరిగిన ప్లేస్ కి వస్తారు. అక్కడ సోల్జర్స్ 3 వ్యక్తుల్ని చంపేసి వెళ్లిపోయి ఉంటారు. 2 ఆల్రెడీ చనిపోయి ఉంటారు. కానీ సీజర్ వచ్చేసరికి ఒక్కడు మాత్రం ప్రాణాలతో ఉంటాడు. అసలు అక్కడ ఏం జరిగిందో వాడు చెప్పబోతూ ఉంటాడు. కానీ ఆ లోపే వాడు కూడా చనిపోతాడు. తర్వాత మళ్ళీ సీజర్ వాళ్ళు కల్నల్ కోసం ఆ సోల్జర్స్ వెనకే బయలుదేరుతూ ఉంటారు. అలా కొంత దూరం రాగానే వీళ్ళు ఒక టవర్ పైకి ఎక్కి చుట్టూ చూస్తూ ఉంటారు. కానీ కింద ఉన్న ఒక గుర్రాన్ని ఒక వ్యక్తి దొంగిలించి అక్కడ నుంచి పారిపోతాడు. వెంటనే సీజర్ వాళ్ళు అతన్ని ఫాలో చేస్తూ ఒక ఇంటి దగ్గరికి వస్తారు. అక్కడే ఆ గుర్రం కూడా కనిపిస్తుంది. అలా ఇంటి దగ్గరికి రాగానే సీజర్ వాళ్ళు లోపలికి వెళ్లి చుట్టూ వెతికితే హుడ్డీ కప్పుకున్న ఒక వ్యక్తి వీళ్ళ ముందుకి వస్తాడు. ఇతనే ఆ గుర్రాన్ని దొంగిలించింది. కానీ దగ్గరికి వెళ్లి చూసి సీజర్ వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మనిషి కాదు, తను కూడా ఒక ఏపే అయి ఉంటుంది. అప్పుడే సీజర్ అనుకుంటాడు, మేమే కాకుండా ఇంకా తెలివైన ఏప్స్ చాలా ఉన్నాయి అని. అంతలో ఆ ఏప్ మాట్లాడుతూ, నేను మనుషుల గుర్రాలు అనుకుని వాటిని దొంగిలించాను అంటాడు. అలాగే నేను ఇంతకు ముందు సర్కస్ లో పనిచేసేవాడిని అంటాడు. తన పేరు బ్యాడ్. అప్పుడే బ్యాడ్ వీళ్ళు తినడానికి ఫుడ్ తీసుకొని వస్తాడు. ఆ ఫుడ్ ప్యాకెట్ పై సీజర్ వాళ్ళు ఏ క్యాంప్ కైతే వెళ్లాలో ఆ క్యాంప్ పేరు రాసి ఉంటుంది. అప్పుడే బ్యాడ్ అంటుంది, మీరు అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం, అక్కడే కల్నల్ ఉంటాడు, వాడు చాలా ప్రమాదకరమైన వాడు అంటాడు. దానికి సీజర్, వాడు నా భార్య కొడుకుని చంపేశాడు, నేను వాడిని చంపే వరకు తిరిగి వెళ్ళను అంటాడు. నిజానికి బ్యాడ్ కొడుకు కూడా చనిపోయి ఉంటాడు. అందుకే బ్యాడ్ ఇంకా సీజర్ వాళ్ళు అందరూ కలిసి ఆ క్యాంప్ దగ్గరికి బయలుదేరుతారు. అలా వీళ్ళు కొంతసేపు ప్రయాణం చేసి ఆ సోల్జర్స్
ఎక్కడైతే ఉంటారో అక్కడికి వస్తారు. దూరం నుంచి సీజర్ వాళ్ళ క్యాంప్ ని చూస్తాడు. కానీ వెనక నుంచి ఒక సోల్జర్ వచ్చి సీజర్ పై అటాక్ చేస్తాడు. కానీ అప్పుడే సీజర్ ని కాపాడడం కోసం తన ఏప్ ఒకటి చనిపోతుంది. అప్పుడే సీజర్ వెంట వచ్చిన ఇంకో ఏపు మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటుంది. కానీ సీజర్ మాత్రం ఈ మొత్తం జరిగిన పరిణామాలకి వాళ్ళు సమాధానం చెప్పక తప్పదని ఒక్కడే ఆ క్యాంప్ దగ్గరికి బయలుదేరతాడు. అలా క్యాంప్ దగ్గరికి సీజర్ రాగానే అక్కడ చాలా ఏప్స్ ని దారుణంగా హింసించి బంధించి ఉంటారు. అన్ని ఏప్స్ చనిపోయి ఉంటాయి. కానీ ఒక్క ఏప్ మాత్రం ప్రాణాలతో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏప్స్ మొత్తం సీజర్ కి సంబంధించిన వాళ్ళే. ఎప్పుడైతే సీజర్ సేఫ్ ప్లేస్ కోసం అన్ని ఏప్స్ ని పంపించాడో వాళ్ళు వెళ్తున్నప్పుడే కల్నల్ మనుషులు వాళ్ళని పట్టుకొని ఇక్కడికి తీసుకువచ్చి బంధించి చంపేస్తారు. ఇంకా చాలా ఏప్స్ ని కల్నల్ బంధించి ఉంటాడు. అప్పుడే ఆ ప్రాణాలతో ఉన్న ఏపు సీజర్ తో చెప్తుంది, మేము సేఫ్ ప్లేస్ కోసం వెళ్తూ ఉంటే కల్నల్ వాళ్ళు మమ్మల్ని పట్టుకొని ఇక్కడికి తీసుకువచ్చి హింస పెట్టారు. అలాగే మా చేత కల్నల్ పని చేస్తున్నాడని ఆ ఏప్ కూడా చనిపోతుంది. నిజానికి కల్నల్ ఇక్కడ ఒక వర్క్ ని స్టార్ట్ చేసి ఉంటాడు. దానికోసం ఏప్స్ ని పట్టుకొచ్చి వాటి చేత పని చేయిస్తుంటాడు. ఆ తర్వాత సీజర్ ఒక్కడే మళ్ళీ క్యాంప్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ వెనక నుంచి ఒక ఏప్ వచ్చి సీజర్ పై అటాక్ చేస్తుంది. సీజర్ కళ్ళు తెరవగానే తను కూడా మిగతా ఏప్స్ ని ఎక్కడైతే కల్నల్ బంధించాడో అక్కడ కనిపిస్తాడు. తర్వాత మార్నింగ్ అవ్వగానే మొత్తం సోల్జర్స్ ఏప్స్ ని పని చేయడానికి పంపిస్తుంటారు. అప్పుడే ఒక ఏప్ సీజర్ దగ్గరికి వచ్చి, ఈ నా కొడుకులు పని చేయించుకుంటున్నారు కానీ ఫుడ్ పెట్టట్లేదు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వట్లేదు, పని మాత్రం పక్కగా చేయించుకుంటున్నారు అంటుంది. అలా పని చేస్తున్నప్పుడు ఒక ఏప్ స్లిప్ అయి కింద పడిపోతుంది. దాంతో కల్నల్ కోసం పనిచేస్తున్న ఒక ఏప్ అక్కడికి వచ్చి ఆ ఏప్ ని చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది. అది చూసిన సీజర్ కి చాలా కోపం వస్తుంది. గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు విని మిగతా ఏప్స్ కూడా పని చేయడం మానేస్తాయి. కానీ కల్నల్ అక్కడికి వచ్చి సీజర్ ని పట్టుకొని తనకి గన్ గురి పెడతాడు. అది చూడగానే మిగతా ఏప్స్ పని చేయడం మొదలు పెడతాయి. ఆ తర్వాత కల్నల్ సీజర్ ని తన ఆఫీస్ లోకి తీసుకువెళ్తాడు. అప్పుడే సీజర్ అంటాడు, నువ్వు ఇంత పెద్ద వాల్ ని ఇక్కడెందుకు కడుతున్నావు అని. అప్పుడే కల్నల్, ప్రపంచంలో ఎవరికైతే వైరస్ వచ్చిందో వాళ్ళందరినీ నేను చంపడం స్టార్ట్ చేశాను. నేను చంపిన వాళ్ళలో నా కొడుకు కూడా ఉన్నాడు. ఇంకా ఎవ్వరికి ఈ వైరస్ రాకూడదని నేను ఇలా చేస్తున్నాను. ఈ వైరస్ మనుషులనైతే చంపదు కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ని చంపేస్తుంది. అలాగే మాట్లాడడం కూడా మర్చిపోతారు. ఏ ఇంజెక్షన్ వల్ల ఏప్స్ మొత్తం తెలివిగా మనుషుల్లా మారిపోయాయో ఆ ఇంజెక్షన్ వల్ల, ఆ ఇంజెక్షన్ తో వచ్చిన వైరస్ వల్ల మనుషులు జంతువుల్లా మారిపోతున్నారు అంటాడు. అలా ఈ వైరస్ నుంచి తప్పించుకోవడం కోసం కల్నల్ చాలా మందిని చంపేస్తాడు. అందుకే యుఎస్ గవర్నమెంట్ తనకి వ్యతిరేకంగా మారుతుంది. కనిపిస్తే కాల్ చేయాలని ఉంటుంది. అందుకే కల్నల్ అక్కడి నుంచి తప్పించుకొని తనని తాను కాపాడుకోవడం కోసం ఈ పెద్ద వాల్ ని కడుతూ ఉంటాడు. ఎప్పుడైనా యుఎస్ ఆర్మీ తనపై అటాక్ చేయడానికి వచ్చినప్పుడు తను వాళ్ళకి దొరకకుండా ఇక్కడ దాక్కోవాలని. అప్పుడే సీజర్ ఎలాగోలా చేసి కల్నల్ ని ఒప్పిస్తాడు. తన వాళ్ళకి ఫుడ్ ఇంకా వాటర్ ఇవ్వమని. దానికి కల్నల్ కూడా ఒప్పుకుంటాడు. కానీ సీజర్ కి మాత్రం శిక్ష విధిస్తారు. తనని అందరూ చూస్తుండగా ఒక దగ్గర బంధించి తనకి ఫుడ్ ఇంకా నీళ్లు ఇవ్వరు. అలా ఫుడ్ లేకపోవడం వల్ల సీజర్ చాలా వీక్ అయిపోతాడు. దూరం నుంచి తన వెంట వచ్చిన వేప్స్, తను కాపాడిన అమ్మాయి ఇదంతా చూస్తూ ఉంటారు. అలా నైట్ అవ్వగానే కల్నల్ వాళ్ళకి తెలియకుండా ఆ అమ్మాయి సీజర్ దగ్గరికి వెళ్లి సీజర్ కి తినడానికి ఫుడ్ ఇంకా తాగడానికి వాటర్ ని ఇస్తుంది. అలా కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోతుంటది. కానీ అప్పుడే కల్నల్ అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయిని కల్నల్ చూస్తాడు అనే లోపే సీజర్ కి సంబంధించిన ఒక ఏపు తన దృష్టిని మళ్లిస్తుంది. అందువల్ల కల్నల్ ఆ అమ్మాయిని చూడలేడు. ఒకవేళ కల్నల్ ఆ అమ్మాయిని చూసి ఉంటే ఆ అమ్మాయిని అక్కడే చంపేసి ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా వైరస్ కి ఇన్ఫెక్టెడ్ అయింది కాబట్టి. అందుకే తనకి మాటలు కూడా రావు. తర్వాత కల్నల్ సీజర్ వెంట వచ్చిన ఆ ఏప్ ని కూడా బంధించి చాలా టార్చర్ పెడతాడు. రాత్రి అవ్వగానే ఆ ఏప్ సీజర్ తో అంటుంది, మనం వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. బయట ఉన్న మోరిస్ ఇంకా బ్యాడ్ ఇద్దరు కలిసి ఇక్కడి వరకు సొరంగం తవ్వుతారు. ఇక్కడ నుంచి మొత్తం ఏప్స్ ని తప్పించి మనం కూడా పారిపోదాం అంటాడు. అలా మార్నింగ్ అవ్వగానే మొత్తం ఏప్స్ పని చేయడానికి బయలుదేరుతాయి. అప్పుడే బయట ఉన్న మోరిస్ కి సీజర్ సిగ్నల్ ఇస్తూ చెప్తాడు, ఎక్కడైతే ఏప్స్ మొత్తం పని చేస్తున్నాయో అక్కడ నుంచి టన్నల్ ద్వారా తప్పించుకుని బయటికి వెళ్ళాలి అని. అలాగే సీజర్ చెప్పినట్టే బ్యాడ్ ఇంకా మోరిస్ ఇద్దరు కలిసి రాత్రి ఆ టన్నల్ ద్వారా సొరంగాన్ని తవ్వి ఎక్కడైతే ఏప్స్ ఉన్నాయో అక్కడికి వస్తాయి. అక్కడ ఉన్న సోల్జర్స్ ని లోపలికి
లోపలికి లాగేసుకుంటాయి. వాడి దగ్గరే ఇక్కడ ఉన్న మొత్తం ఏప్స్ ని బంధించిన సెల్స్ కి సంబంధించిన కీస్ ఉంటాయి. అలా ఆ కీస్ ద్వారా మొత్తం ఏప్స్ ని విడిపిస్తారు. తర్వాత సీజర్ ఏప్స్ పిల్లలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తాడు, వాటిని కూడా విడిపించడానికి. ఈ రోజే యుఎస్ ఆర్మీ కూడా ఈ క్యాంప్ దగ్గర అటాక్ చేయబోతూ ఉంటారు. అలా అటాక్ జరిగితే ఈ ప్లేస్ మొత్తం నాశనం అవుతుందని అటాక్ జరగడానికి ముందే మొత్తం ఏప్స్ ని ఆ సొరంగం ద్వారా సీజర్ అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ తను మాత్రం వెళ్ళడు. ఎందుకంటే తన భార్య కొడుకు చావుకి కల్నల్ పై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత సీజర్ కల్నల్ ని చంపడం కోసం తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లేసరికి తనకి అర్థమవుతుంది కల్నల్ కి కూడా ఈ వైరస్ సోకింది అని. వైరస్ నుంచి కాపాడడం కోసం తను చాలా మందిని చంపాడు. కానీ ఎప్పుడైతే ఆ పాప సీజర్ కి హెల్ప్ చేయడానికి ఆ కేస్ దగ్గరికి వచ్చిందో అక్కడే తన బొమ్మ పడిపోయి ఉంటుంది. అది ఆ పాపదని తెలియక కల్నల్ తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు. దాని ద్వారా ఆ పాపకున్న వైరస్ కల్నల్ కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు వాడిని చూడగానే సీజర్ చంపేయాలి అనుకుంటాడు. కానీ వాడు ఉన్న పరిస్థితిని చూసి చంపలేకపోతాడు. కానీ అప్పుడే కల్నల్ తనని తాను షూట్ చేసుకుని చనిపోతాడు. ఎందుకంటే జంతువుల్లా ఇక నుంచి బతకడం తన వల్ల కాదని. తర్వాత యుఎస్ ఆర్మీ వచ్చి కల్నల్ ఆర్మీ పై అటాక్ చేస్తుంది. అప్పుడే కల్నల్ సైనికులు కూడా వాళ్ళపై అటాక్ చేస్తుంటారు. కానీ అంతలో కల్నల్ సైనికులు పారిపోతున్న ఏప్స్ ను చూసి ఆ ఏప్స్ పై నాన్ స్టాప్ గా ఫైర్ చేస్తారు. దాని కారణంగా చాలా అమాయకమైన ఏప్స్ కూడా చనిపోతాయి. ఇదంతా సీజర్ చూసి అనుకుంటాడు ఎలాగైనా వాళ్ళని ఆపడం కోసం వెనక ఉన్న ఫ్యూల్ ట్యాంక్ ని బ్లాస్ట్ చేయాలి అని. అలా చేస్తే మొత్తం సోల్జర్స్ చనిపోతారు. కానీ ఆలోపే ఫ్రీచర్ అనేవాడు సీజర్ పై అటాక్ చేస్తాడు. వీడు ఎవడో కాదు, స్టార్టింగ్ లో ఏప్స్ ని చంపడానికి వచ్చినప్పుడు వాని ప్రాణాలతో సీజర్ వదిలేస్తాడు కదా, వాడే వీడు. అలా ప్రీచర్ సీజర్ ని చంపడానికి వెళ్తున్నప్పుడే కల్నల్ వాళ్ళ కోసం పనిచేస్తున్న ఏప్ సీజర్ ని చూస్తుంది. సీజర్ ధైర్యాన్ని చూసి వాడు కూడా తనకి ఫ్యాన్ అయిపోతాడు. అందుకే సీజర్ ని కాపాడడం కోసం ప్రీచర్ ని చంపేస్తాడు. కానీ వెనక ఉన్న కల్నల్ సైనికులకి అనిపిస్తుంది సీజర్ ని కాపాడడం కోసం వాళ్ళ మనిషిని చంపేశాయని. ఆ ఏప్ ని అక్కడే చంపేస్తారు. అప్పుడే సీజర్ కూడా అవకాశం దొరుకుతుంది ఆ ఫ్యూల్ ట్యాంక్ ని బ్లాస్ట్ చేయడానికి. వెంటనే ఆ ఫ్యూల్ ట్యాంక్ ని బ్లాస్ట్ చేస్తాడు. అక్కడ పెద్దగా బ్లాస్ట్ అయ్యి కల్నల్ కి సంబంధించిన మొత్తం ఆర్మీ చనిపోతుంది. కానీ యుఎస్ కి సంబంధించిన ఇంకో ఆర్మీ అక్కడికి వస్తుంది. వాళ్ళు సీజర్ ని చూసి అటాక్ చేసే లోపే ఆ బ్లాస్ట్ కారణంగా అక్కడ ఉన్న మంచు కొండలు విరిగి పడుతూ ఉంటాయి. దాంతో సీజర్ తన ఏప్స్ మొత్తం అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాయి. ఆ ఏప్స్ తో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్లిపోతాయి. ఇప్పుడు ఆ మంచు కొండలు విరిగిపోవడం వల్ల అక్కడ ఉన్న మొత్తం మనుషులు చనిపోతారు. ఆ తర్వాత సీజర్ మోరిస్ దగ్గరికి వస్తాడు. తనకి చాలా గాయాలై ఉంటాయి. అది చూసిన మోరిస్ అంటాడు, నువ్వు చాలా గొప్పవాడివి, నీ గొప్పతనం గురించి నీ కొడుక్కి నేను తప్పకుండా చెప్తాను అంటాడు. అలా చూస్తూ ఉండగానే సీజర్ కూడా చనిపోతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ముందు పార్ట్స్ ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. అవి ఇంకా చూడకపోతే ముందుగా అవి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.